హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు అనమాట. సో నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. సో పండుగ మార్నింగే కాబట్టి ఇంకా నా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అందరూ కూడా అంతే కదా. సో మార్కెట్కి వెళ్ళి పూజా సామాగ్రి ఇంకా పత్రి అవి అన్నీ ముందుగానే తెచ్చుకుంటారు కదా. సో ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అండ్ నాకు పూజకి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. సో వెజిటేబుల్స్ అయితే ఇంట్లో అయిపోయాయి. సో ఇంకా వెజిటేబుల్స్ కూడా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. సో ఇంకా నేనైతే కాటన్ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే స్టోర్ చేసుకుంటాను. సో జిప్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వీలైతే కుదరలేదనమాట. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా అయితే ఆర్డర్ చేసి నేను ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటాను ఏంటి అనేది మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. సో అందరూ వినాయక చవితి పండుగ చాలా బాగా జరుపుకుంటారు కదా, ఎందుకంటే మనకి తొలి పండుగ కాబట్టి. వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఇంకా మనకి పండుగలు స్టార్ట్ అయినట్టే కదా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇంకా వినాయక చవితి పండుగ ఎందుకు జరుపుకుంటాము, వినాయకునికి ఏనుగు తల రూపంలో ఎందుకు ఉన్నాడు, వినాయకుడు ముందు బుక్స్ పెట్టి ఎందుకు పూజ చేస్తారు, వినాయకుడి పత్రి అంటే ఎందుకు ఇష్టము, వినాయక చవితి రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు, కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. సో తెలియని వారి కోసం నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఫుల్ వాచ్ చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ నేను ఎలా పూజ చేసుకుంటానో కూడా మీతో ఈ వీడియోలో షేర్ అయితే చేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా నేనైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇలా అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానన్నమాట. సో కాటన్ క్లాత్ కవర్స్ ఉంటాయి కదా, ఇవైతే నేను ఇంకా వాటిలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల కూడా వెజిటేబుల్స్ మనకి 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఎలాంటి పాడవకుండా అలా అయితే ఉంటాయి అన్నమాట. సో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో నేనైతే ఇంకా ఈ వెజిటేబుల్స్ అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్నాను. సో ఇంకా నేను మార్కెట్ నుంచి ఇంకా అగరబత్తీలు అయితే అయిపోయాయి. సో అగరబత్తీలు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ధూప్ స్టిక్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా అగరబత్తీలు కూడా వెలిగించాలి కాబట్టి ఇంకా అగరబత్తీలు కూడా తీసుకొచ్చాను. సో ఇంకా మినపప్పు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మినపగుళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయి. సో గారెలకి మినపప్పు బాగుంటాయి కదా టేస్ట్, ఇంకా మినపగుళ్ళు కన్నా అని చెప్పేసి ఇంకా మినపప్పు అయితే తీసుకొచ్చుకున్నాను ఒక 1/2 kg. ఇంకా ఒక కొబ్బరికాయ అయితే తీసుకొచ్చుకున్నాను. సో ప్రతి పండగకి మనం కొబ్బరికాయ అయితే దేవునికి తప్పకుండా కొడతాం కాబట్టి ఇంకా కొబ్బరికాయ ఒకటైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా పచ్చకర్పూరం కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. సో పచ్చకర్పూరం కూడా మనం దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల కూడా ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట టెంపుల్లో లాగా. సో శనివారం వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం వేసి హారతి ఇస్తే కనుక ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళి ఈ ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా దేవుని పూజా మందిరం కూడా నేను ఇంకా పసుపు నీళ్ళతో అయితే కడిగేసి ఇంకా దేవుని పటాలకు కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాను గంధం కుంకుమతో. సో ఇంకా దేవుని పటాల దగ్గర ఉన్న పేపర్స్ కూడా మార్చేసి ఇలా అయితే నేను ఇంకా సర్దేసుకున్నాను. సో మనం ఎంత సర్దుకుంటే నీట్గా సర్దుకుంటే అంత అందంగా అయితే ఉంటుంది కదా పూజ గది. సో ఇంకా దేవుని పూజా మందిరంలో కూడా ఇంకా నేను ఇలా అయితే సర్దుకున్నాను. ఇంకా దేవుని పూజా సామాగ్రి కూడా ఇలా అయితే క్లీన్ చేసి అన్నీ అయితే సర్ది ముందు రోజే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మినపప్పు అయితే ఇంకా ముందు రోజు నైటే, అంటే వినాయక చవితి పండుగ ముందు రోజు నైటే నానబెట్టేసేద్దాము. మార్నింగ్ లేవగానే ఇంకా ఇవైతే కడిగేసి గ్రైండర్ వేసేయొచ్చులే అని చెప్పేసి ఇంకా మినపప్పు కూడా అయితే గారెలకి నానబెట్టేసుకున్నాను. ఇంకా మినపగుళ్ళు బియ్యం కూడా నేను ఇంకా నానబెట్టేసుకున్నాను మినపప్పుతో పాటే. ఇంకా మార్నింగ్ లేవగానే ఇవి కూడా గ్రైండర్ వేసేయచ్చులే అని చెప్పేసి ఇంకా ఇవైతే కూడా ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు పూర్ణాలకైతే నానబెట్టేసుకున్నాను. సో ఫెస్టివల్స్కైనా సండేస్కైనా ఆడవాళ్ళకి రెస్టే ఉండదు కదా. సో ఇది వచ్చేసి వినాయక చవితి పండుగ రోజు అనమాట. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ వినాయక చవితి పండుగ అందరికీ కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వినాయక చవితి పండుగ రోజు మాత్రం ఫుల్ రెయిన్ అయితే పడుతుందన్నమాట. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ మామిడి తోరణాలు అయితే ఇంటి ముందు అయితే కట్టామన్నమాట. సో ఏ ఫెస్టివల్కైనా వ్రతాలకైనా దేనికైనా కానీ ఈ మామిడి తోరణాలు ఇంటి ముందు కట్టుకుంటే ఆ పండుగ వాతావరణం తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదు ఇల్లు కూడా చాలా కలగా అందంగా ఉంటుంది కదా. సో ఇంకా మేమైతే ఈ విధంగా ఇంటి ముందైతే మామిడి తోరణాలు అయితే కట్టి
పెట్టేశాము. సో రెయిన్ మాత్రం ఫుల్గా అయితే పడుతూనే ఉంది. సో ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడానికి వీలు లేదు కదా, సో మెట్ల నుంచి వాటర్ అయితే కిందికైతే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా నేను గడప లోపల వైపే ఇంకా ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను ముగ్గు. ఇంకా రెయిన్ అయితే పడుతూనే ఉంది. సో ఇంకా మేమైతే ఇంకా పండగ అయితే ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మన వీడియోలో చూస్తూ ఉండండి. వినాయకుడు బొమ్మ అయితే కాణిపాక టెంపుల్లో అయితే మా అన్నయ్య అయితే తీసుకొచ్చారు. సో ఈ వినాయకుడిని వట్టివేలు వినాయకుడు అని అంటారు. సో ఈ వినాయకుడిని మన ఇంటి సింహద్వారం ముందు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఎలాంటి దృష్టి దోషం కూడా మన ఇంటిపై పడకుండా ఆ వినాయకుడు అయితే కాపాడుతూ ఉంటాడు. సో నరుడి కంటికి నల్లరాయి బద్దలు అంటారు కదా, సో ఎంత మనం మంచిగా ఉన్నా ఎదుటివారు మంచిగా అయితే ఉండరు కాబట్టి ఎలాంటి దిష్టి అయినా మన ఇంటిపై పడుతుంది కాబట్టి ఈ వినాయకుడు అయితే కాపాడుతాడనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా బుజ్జి గణపయ్య అయితే మా ఇంటికి అయితే వచ్చేసాడనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుని పూజా మందిరంలో అయితే ఇంకా వినాయకుడిని అయితే ప్రస్తుతానికైతే పెట్టాము. ఇంకా అంతా అయితే అలంకరించలేదు. ఫస్ట్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా పప్పు అయితే కడిగేసి గారెలకు అయితే ఇంకా పిండి అయితే వేసి పెట్టాను. ఇంకా టొమాటో పచ్చడి అయితే చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణాలకు అయితే పిండి అయితే మిక్సీలో అయితే వేశాను. సో ఇంకా పూర్ణాల పిండి కూడా రెడీ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా పూర్ణం లోపల బాల్స్ అయితే చేయాలి కాబట్టి పచ్చిశనగపప్పుతో అయితే చేద్దామని చెప్పేసి పచ్చిశనగపప్పు అయితే కుక్కర్లో వేసి ఉంచాను. ఇంకా పాలు కూడా కాసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు గారెలు కూడా వేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా పండుగ అంటే చాలా హడావిడిగా ఎవరైనా ఉంటారు కాబట్టి ఇంట్లో చాలా హడావిడిగా పిల్లలతో చాలా ఆనందంగా అయితే ఉంటారు కదా. సో పండుగ అంటేనే మనకి ఫ్యామిలీతో గడపడం కాబట్టి ఇంకా చాలా హడావిడిగా అయితే ఇంకా నేను నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా పూర్ణం లోపల బాల్స్ పెట్టడానికి ఇంకా పచ్చిశనగపప్పు ఉడికించుకున్న తర్వాత బెల్లము కొబ్బరి అయితే కలిపి ఇంకా ఉండలు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ టైం మనకు తీసుకునేది ఏంటంటే పాల తాలికలే. ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణాలకి బాల్స్ చేసేసాను కాబట్టి ఇంకా పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా పూర్ణాలు కూడా ఈలోపు రెడీ అవుతూ ఉన్నాయి. ఇంకా పక్కన అయితే ఇంకా నిమ్మకాయ పులిహోర కోసం ఇంకా తాలింపు అయితే పెట్టుకొని పక్కన అయితే ఉంచుకున్నాను. ఇంకా ఈలోపు ఇంకా రైస్ కూడా ఉడికించి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా పోపు రెడీ అయితే ఏముంది, ఇంకా వైట్ రైస్లో కలిపేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా ఆల్మోస్ట్ అన్ని నైవేద్యాలు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా నేను చేసుకున్న నైవేద్యాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఇంకా తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈలోపు నేను నైవేద్యాలు చేస్తూ ఉండగా మా పిల్లలు అయితే పూజ అయితే చేసేసారనమాట. సో వాళ్ళకి తెలిసినంతలో ఈ విధంగా అయితే పూజ అయితే చేశారు. దేవునికి పూలతో అలంకరించి ఇంకా మేము చేసిన నైవేద్యాలన్నీ దేవుడి ముందు పెట్టి ఇంకా మేమైతే ఇంకా దేవుడికి అయితే నమస్కరించుకున్నాము. సో మనకి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి, తొలి పండుగ కాబట్టి మాకు ఉన్నంతలో నాకు తెలిసినంతలో అయితే మేమైతే ఈ పండుగ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నాము. వినాయక చవితి పండుగ అంటే ఇంకా ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా అయితే చేస్తారు కదా. సో ఇంకా మా సైడ్ అయితే మాత్రం ఇలా అయితే చేస్తారనమాట. సో ఇంకా మేము చేసుకున్న నైవేద్యాలన్నీ ఇంకా పూజా మందిరంలో అయితే పెట్టి దేవునికి అయితే పూజ అయితే చేశాము. సో మంచి మనసుతో మనం ఏది కోరుకున్నా ఆ దేవుడు అయితే తప్పకుండా తీరుస్తాడు కదా. సో ఇంకా దేవుడిపై నమ్మకం ప్రతి ఒక్కరికైతే ఉండాలి. సో దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఏది మోసపోము. సో ఒక మనిషి వల్లే మనం ఏదైనా మోసపోగలుగుతాం కానీ దేవుణ్ణి ఎవరిని ఎప్పుడూ మోసం చేయడనమాట. సో మనకి ఎప్పుడు దేవుడిపై నమ్మకం అనేది ఉండాలి. సో ఇంకా మేమైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాము దేవుని పూజా మందిరంలో. ఇంకా అన్ని పటాలకు ఇలా పూలు అండ్ మామిడి తోరణాలు అయితే పెట్టి ఇలా అయితే అలంకరించుకున్నాము. సో ఇంకా మన హిందువులకి తొలి పండుగ ఇంకా వినాయక చవితే కాబట్టి ఇంకా అన్ని పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే దసరా, దీపావళి, శ్రీరామనవమి, ఉగాది ఇలా అన్ని పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి. వినాయక చవితితో స్టార్ట్ అయ్యి మనకి శ్రీరామనవమి పండుగతో అయితే పండుగలు అయితే ఎండ్ అవుతాయి కదా. సో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుంది. ఇంకా వినాయక చవితి పండుగ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట అన్ని పండుగలలో. ఎందుకంటే మనం వినాయక చవితి పండుగకి బుక్స్ అయితే వినాయకుడి ముందు పెట్టి పూజిస్తాము కాబట్టి సో స్టూడెంట్స్ కూడా చాలా మంచి ఫీల్ అనేది ఉంటుంది ఈ పండుగకి. ఆ వినాయకుడు ఎలాంటి విఘ్నాలు అపజయాలు లేకుండా అందరి జీవితాల్లో మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వినాయకుడిని అయితే
నమస్కరించుకున్నాను. ఇంకా మేము చేసిన నైవేద్యాలన్నీ ఆ వినాయకుడి ముందు అయితే సమర్పించాము. ఇంకా దీపారాధన అవి చేసి వినాయకుడికి గంధము, విభూది, పసుపు, కుంకుమతో అయితే అభిషేకించుకొని ఇంకా మేము తెచ్చిన పత్రి అయితే ఆ వినాయకుడికి అలంకరించుకొని ఇలా అయితే పూజ అయితే చేశాము. ఇంకా నేను చేసిన నైవేద్యాలు గారెలు, పూర్ణాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు, పులిహోర అన్నీ అయితే ఇంకా దేవుని ముందైతే పెట్టుకొని మనస్ఫూర్తిగా అయితే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. సో ఇంకా అందరి లైఫ్లో కూడా చాలా మంచి అయితే జరగాలి, ఇంకా ముందు ముందు అందరికీ మంచి విజయాలు అయితే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి అయితే స్మరించుకున్నాను. సో వినాయక చవితి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో విధంగా అయితే చేస్తారు కాబట్టి ఇంకా మేమున్న ప్లేస్లో అయితే ఈ విధంగా అయితే చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో నైవేద్యాలు కూడా ఒక్కోలాగా అయితే చేస్తారు కదా. సో ఈ వినాయక చవితికి మాత్రం ఉండ్రాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా అయితే చేస్తారు కదా. ఉండ్రాళ్ళు, పాయసం, ఆయనకి కుడుములు అంటేనే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అందరూ ఈ నైవేద్యాలే చేసి ఆ దేవుడికి అయితే నమస్కరించుకొని పూజ అయితే బాగా చేసుకుంటారు కదా. పూజ చేసుకున్న తర్వాత పిల్లల బుక్స్ కూడా ఆ వినాయకుడి ముందు పెట్టి పసుపు కుంకుమల బొట్లు పెట్టి అక్షింతలు వేసి ఉండ్రాళ్ళు వేసి ఆ దేవుడి ఆశీస్సులతో ఈ సంవత్సరం పిల్లలు చదువు బాగా ఉండాలని చెప్పి ఇంకా మేమైతే దండం అయితే పెట్టుకున్నాము. ఇంకా వినాయకుడి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడి బొమ్మలు అయితే చూస్తానికి వెళ్ళాము. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము ఏంటి అనే డౌట్కి నేనైతే మీకు ఆన్సర్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో విధంగా గణేశుని జననం మరియు ఆయనకు గణాధిపత్యం గురించి చెప్తుంది. వినాయకుడి పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము ఏంటి అనేది, వినాయకుడికి ఏనుగు తల రూపంలో ఎందుకు ఉన్నాడు ఏంటి అనేది కూడా నేను చెప్తాను, వినండి. పార్వతీదేవి స్నానం చేసే సమయంలో ఆమె శరీరాన్ని తుడిచిన మురికి నుండి ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడిని ద్వారం వద్ద కాపలాగా నిలిపి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది. శివుడు వచ్చినప్పుడు గణేశుడు అడ్డుపడగా శివుడు కోపించి అతని తలను ఖండించాడు. అప్పుడు పార్వతీదేవి దుఃఖాన్ని చూసి శివుడు గణేశుడికి ఏనుగు తలను అమర్చి మళ్ళీ ప్రాణం పోసి అన్ని దేవతల కంటే ముందుగా పూజించబడాలని దీవించాడు. అందువల్ల వినాయకుడిని ప్రథమ పూజ్యుడు, అంటే మనం ముందుగా ఏ దేవుణ్ణి కొలవకుండా ముందు వినాయకుడిని పూజిస్తామన్నమాట. మరియు విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవాడు. వినాయకుడికి పత్రి అంటే ఎందుకు ఇష్టం అంటే, వినాయకుడికి పత్రి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకసారి వినాయకుడికి తీవ్రమైన బాధతో ఉంటే ఋషులు దుర్వా గడ్డిని సమర్పించగా ఆ గడ్డి అతని బాధను తగ్గించి చల్లబరిచిందని ఒక కథనం ఉంది. ఆ కృతజ్ఞతతో గణేశుడు దుర్వాని ఆశీర్వదించి తన భక్తులు తనకు దుర్వాని సమర్పించినప్పుడు తన ఆశీస్సులు వారికి లభిస్తాయని ప్రకటించాడు. అంతేకాకుండా పత్రిలో ఉండే ఔషధ గుణాలు గాలిని శుభ్రం చేసి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని కూడా విశ్వసిస్తారు. వినాయక చవితి నాడు చేసే పత్రి పూజలో ఉపయోగించే 21 రకాల పత్రులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకులతో పూజ చేయడం వలన గాలిలో ఉండే కాలుష్యం తగ్గి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మకం. పత్రితో గరికతో పాటు తులసి వంటివి కూడా ఉపయోగిస్తారు. గణేశుడికి ముఖ్యంగా గరిక అంటే ఎంతో ఇష్టం. ఈ పత్రితో పూజ చేస్తే పూజా ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే, వినాయక చవితి రోజు వినాయకుడు భక్తులు సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పిండి వంటలు పుష్టిగా తిన్న వినాయకుడు కైలాసం చేరుకునేటప్పుడు నడవలేక ఇబ్బంది పడ్డాడు. శివుడు తలపై ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థను చూసి నవ్వాడు. దానితో కోపించిన పార్వతీదేవి ఎవరైతే ఈ రోజు చంద్రుడిని చూస్తారో వారికి నిందలు అపవాదాలు తప్పవు అని చంద్రుడికి శాపం ఇచ్చింది. చంద్రుడు శాపం వల్ల దేవతలు మహర్షులు కూడా ఇబ్బందులు పడ్డారు. దానితో వారంతా బ్రహ్మదేవుడితో కలిసి పార్వతీదేవిని వేడుకున్నారు. అమ్మా, నీ శాపం వల్లే అందరూ ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని ఉపసంహరించుకో అని కోరారు. అప్పుడు పార్వతీదేవి శాపాన్ని సవరించింది. ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. ఆ రోజునే మనం వినాయక చవితి పండుగ అయితే జరుపుకుంటాము. సో అందుకే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని పెద్దలైతే మనకు చెప్తూ ఉంటారు. వినాయక చవితికి వినాయకుడి దగ్గర బుక్స్ ఎందుకు పెట్టి పూజ చేస్తారంటే, వ్యాసుడు మహాభారతాన్ని గణపతి ద్వారా రాయించాడు. వ్యాస మహర్షి గణపతికి కృతజ్ఞతగా ఈ పుట్టిన రోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులకు సకల విద్యలు అబ్బుతాయి అని ఆశీర్వదించాడు. ఈ కారణాల వల్ల వినాయక చవితి పండుగ రోజున విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్లను వినాయకుడి విగ్రహం వద్ద ఉంచి పూజించడం ఒక ఆచారం. పుస్తకాలను పసుపుతో స్వస్తి గుర్తు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఉండ్రాలు వేసి పూజ చేస్తారు. ఈ విధంగా వినాయకుడిని విజ్ఞానానికి ప్రతీకగా భావించి పుస్తకాలను ఆయన ముందు ఉంచి పూజించడం వల్ల విద్యార్థులకు సకల శుభాలు, సకల విద్యలు పొందుతారని వ్యాసుడు వాళ్ళకి దీవెన అయితే ఇచ్చారు.
వినాయకుడు జ్ఞానానికి అధిపతి. విద్యార్థులు తమ చదువులో అడ్డంకులు తొలగి సకల విద్యలు అబ్బాలని, విజ్ఞానం పొందాలని వినాయకుడు ఆశీర్వదిస్తారు. వినాయకుడు దగ్గర పుస్తకాలను పెట్టడం వల్ల పిల్లల చదువుల్లో అడ్డంకులు తొలగి బాగా చదువుకోవడమే ఇంకా అనేక విద్యలు అంటే విజ్ఞానం శుభం కలగాలని పూజించడం మన ఆచారం. సో అందుకే వినాయకుడి దగ్గర మనం వినాయక చవితికి బుక్స్ అయితే పెడతాము. సో ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయక చవితికి పెట్టిన బొమ్మలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అన్ని వీధులు అయితే లైటింగ్తో అయితే అన్ని వీధులకి చాలా కళ అండ్ నిండుదనం అయితే వచ్చింది. సో అన్ని బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఈ బొమ్మల్లో ఏ బొమ్మలు నచ్చాయో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఈ వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వినాయక చవితికి అయితే అన్ని ప్లేసెస్లో అయితే వినాయకుడి బొమ్మలు అయితే చాలా బాగా అయితే జరుపుకుంటారు. ఇంకా వినాయకుడి బొమ్మలు కూడా చాలా బాగా అయితే పెడతారు కదా. ఇంకా ఊరికి అందము కళ అనేది వచ్చేస్తుంది. ఈ వినాయకుడి పండుగ 10-11 రోజులు చేసినా చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కదా. ఇంకా వినాయక చవితి పండుగకి వినాయకుడి ముందు అయితే భరతనాట్యాలు, దేవుని పాటలు, కోలాటాలు ఇలా అన్నీ అయితే జరుపుతారు. సో మా వినాయక చవితి పండుగ అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.